పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. కావాలని కలుషితం చేస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. ఇక చనిపోయిన నలుగురు కుటుంబాలకి 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కల్తీ పాల వ్యవహారంలో ఇప్పటికే 4 మృతి చెందారు. అత్యంత విషమంగా మరో 9 మంది ఆరోగ్య పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక దోహులపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇక కల్తీ పాల వ్యవహారంతో కూడా ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడ్డారు. ఇప్పటి వరకు కూడా కల్తీ పాల గురించి వినటం, చాలా ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా కూడా అమాయకుల ప్రాణాల మీదకి తీసుకొని వచ్చింది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునేంత వరకు కూడా పాలన వాడతారు. ఇంకా చంటి పిల్లలకు కూడా పాలన పడుతూ ఉంటారు. అలాంటి పాలను కలుషితం చేసి ప్రాణాలను తీశారు కొంతమంది ద్రోహులు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటన మీద పూర్తిగా కూడా అసలు ఎంక్వైరీ చేయాలంటూ ఆదేశించారు. ఈ కల్తీ పాల వ్యవహారం కావాలని చెప్పి పాలు కల్తీ చేశారని తేలితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ ఉన్నారు. బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దిశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 ఇయర్స్ అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58. 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే, ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా
ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్ష, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల పాలు, సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలా మంది ఇక్కడ తాతాగా పాలు వేయించుకుని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారు ఏమో, పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో, కనకరత్నం అలాగని, బాసిటి కనకరత్నం గారు అలాగని, కిడ్నీలు పెయిన్స్ అయినాయి అని వాళ్ళు చనిపోయారు. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వర నగరం, లాలాచెరువుకు సంబంధించిన ఇండియా. రాజమండ్రి ప్రజలకి భవ్య అపార్ట్మెంట్ చోడేశ్వరం లాలాచెరువు నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ కి వస్తున్నారు పేషెంట్స్. బాడీలో యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రాయమండ్రిలో కిడ్నీ డాక్టర్లు అందరి దగ్గర కూడా 1-2 కేసులు తగులుతున్నాయి. సో దానికి కారణం ఏంటో తెలియదు. చెడు పాలు వల్ల, లేకపోతే అపార్ట్మెంట్ ట్యాంక్ లో వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే కారణాలు ఏంటో అన్వేషించాలి. వాళ్ళకు ఒక రోజు జ్వరము, మిగతా లక్షణాలు విరోచనాలు ఏమీ లేకుండా కూడా 9 క్రియాటిన్ వచ్చి డయాలసిస్ చేసిన తర్వాత కూడా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్లో 2-3 వెంటిలేటర్ కూడా అవసరం పడింది. సో 3 కేసులు కాకినాడ జీజీహెచ్కి రెఫర్ అయ్యారు. సో ప్రజలు కారణాలు తెలిసేటప్పటికి, ఈ కారణాలు ఏవైనప్పటికీ నీరు, పాలు కనీసం 10-15 నిమిషాలు వేడి చేసుకుని వడగట్టి తాగవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి. ఏ కిడ్నీ ప్రాబ్లం వచ్చి కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయాసం మొదలైతే ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్లు రాయమండ్రిలో నేమాన్ గారు, రవిచైతన్య గారు, సుధాకర్ గారు బొల్లేని, శశాంక్, సాగర్ కిడ్నీ కేర్, కందవల్ ప్రదీప్ గారు లోటస్ హాస్పిటల్, బిపిన్ హాస్పిటల్ ఎస్జీ కిడ్నీ కేర్, యశ్వంత్ గారు జిఎస్ హాస్పిటల్ అందరూ అందుబాటులో ఉన్నాము. భయపడవద్దు. ఇమీడియట్ గా నీరు బంద్ అయిపోయినా, ఆయాసం మొదలైనా ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం.